నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దానికి దాదాపుగా అన్ని పార్టీల నుంచి ముఖ్యమైనటువంటి నేతలు అటెండ్ అయ్యారు. అదేంటంటే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అనే అంశానికి సంబంధించి తమ అభిప్రాయాలు చెప్పేందుకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్ఆర్సీపీ తరపున బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అదేంటంటే ముందుగా బొత్స సత్యనారాయణ ఆ సమావేశానికి వెళ్ళారు. కొద్దిసేపటికి వచ్చినటువంటి షర్మిల ఆమె చూస్తుంది సీటు కోసం సంబంధించి బొత్స సత్యనారాయణ పక్కన ఉన్నటువంటి ఒక సీట్ను ఆయనే తీసుకొచ్చి దగ్గరికి తీసుకుని రామ్మ ఇక్కడ కూర్చో అని చెప్పి ఆయన చాలాసేపు అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం అయినప్పటికీ వారి మధ్య ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. సమావేశం అయిన తర్వాత కూడా దాదాపుగా 15 నిమిషాలు మాట్లాడుకున్నారు అనేది ఈ రాజకీయ వర్గాల్లో ఆసక్తి. ఎందుకనంటే ఎప్పుడైతే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారో తెలంగాణలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారు అనుకున్నారు షర్మిల. కానీ ఆమెను ఆంధ్రప్రదేశ్కు ఒక రకంగా పంపించారు. కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇటువంటి క్రమంలో ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఈ పరిణామంలో టార్గెట్ వైఎస్ఆర్సీపీ మెయిన్గా జగన్మోహన్ రెడ్డిపై ఆమె టార్గెట్, ఆమె గురి అంత. ఏ రకమైనటువంటి ఉపన్యాసాలు కానీ వ్యాఖ్యలు కానీ చేశారో మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో చాలా గ్యాప్ వచ్చింది జగన్ అండ్ షర్మిల మధ్య. ఈవెన్ కడపలో ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కానీ జయంతి కానీ జరుగుతుంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా చాలా సందర్భాల్లో కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు కావచ్చు, వైఎస్ అభిమానులు కావచ్చు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులు శ్రేయోభిలాషులు కావచ్చు, ఇద్దరి మధ్య ఎటువంటి గ్యాప్ లేకుండా చూడాలి, ప్రయత్నం చేయాలి అని భావించారు. కానీ అది వర్కౌట్ అవ్వాల. ఇటువంటి క్రమంలో బొత్స సత్యనారాయణ షర్మిలతో మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటి, రాజకీయంగా ఏమైనా ఆలోచన కోణం ఉందా అనేది రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. అంటే బొత్స సత్యనారాయణ ద్వారా జగన్మోహన్ రెడ్డి షర్మిలను మళ్ళీ దగ్గరికి చేర్చుకునేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఎందుకనంటే అక్కడ జరిగినటువంటి పరిణామం అటువంటిది. రామ్మ ఇక్కడ కూర్చో అంటే ఆమె నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడటం. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గురించి అందరికీ తెలుసు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనతోనే ఒక మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు బొత్స. ఇలాంటి సందర్భంలో షర్మిల బొత్స ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు, ఆ ఆసక్తికరమైనటువంటి పరిణామం రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఎందుకంటే రాజకీయంగా ఏది జరిగినా సరే దాని మీద ట్రోల్స్ రావటం, రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరగటం, ఏం జరగకపోయినా ఏదో జరిగిపోయిందని క్రియేట్ చేయటం సాధారణంగా మనం చూస్తూనే గమనిస్తూనే ఉంటాం. ఇటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి పరిణామం అనేది ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడటం, అన్న వెళ్ళొస్తా అని అంటే వెళ్ళొస్తా కాదు మళ్ళొస్తా అనాలి అని బొత్స మాట్లాడినట్లు. అంటే దాని ద్వారా వైఎస్ఆర్సీపీకి నువ్వు దగ్గర కావాలి, నీ సోదరుడు జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వాలి అనే ఆలోచనతో ఆయన మాట్లాడారా అనేది ఒక చర్చ. సాధారణంగా ఏదైనా ఇష్యూ జరిగితే దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు కామన్గానే. ఇంకా సోషల్ మీడియా వచ్చింది. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, చర్చ జరుగుతుందనేది ఇంక దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో ఇలాంటి సందర్భంలో ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఏ నిమిషానికి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు, ఎప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారం బయటకు వస్తుందో తెలియదు. అంటే 2019 నుంచి 2024 వరకు వారు చేసినటువంటి పరిపాలన అలా ఉంది. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా నిర్వీర్యం అయిపోతుంది. పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా
ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటున్నారు. ఈ పార్టీలో ఉంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఎక్కడో చోటకి వెళ్ళాలి అని. అలా చాలామంది చేశారు. ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉన్నవారు కూడా జగన్ గారు ఇక గుడ్ బై అని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం గమనించాం. సో మొత్తానికైతే ఈ ఆసక్తికరమైనటువంటి పరిణామంపై ఇప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది నడుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఏమైనా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఉంటాయా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం, ఒక కీలకమైనటువంటి పరిణామం, సమీకరణాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉండొచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.